హైడ్రా అనేది ఒక హై డ్రామాగా మారిపోయిందని విమర్శించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. కేవలం కొందరిని భయపెట్టి డబ్బులు దండుకోవడానికే హైడ్రా పనిచేస్తుందని మండిపడ్డారు ఆయన. మానవత్వ కోణంలోనే ఫాతిమా కాలేజీని కూల్చడం లేదంటున్న హైడ్రా పేదల ఇళ్లపై ఆ మానవత్వాన్ని ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంకు భయపడుతోందని, అందుకే హైడ్రా ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్లడం లేదన్నారు రామచంద్రరావు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మానవీయ కోణంలో ఫాతిమా కాలేజీని కూల్చబోమంటూ హైడ్రా చేసిన ప్రకటన మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఎలా చూస్తారు? సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చబోము, ఎంతో మంది పేద విద్యార్థులకు అక్కడ ఉచితంగా చదువు చెప్తున్నారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సరే, మంచి అటువంటి పేదోళ్ళ ఇల్లు ఎందుకు కొడుతున్నారు? అప్పుడే లోన్ తీసుకొని గృహప్రవేశం చేసుకుని గృహప్రవేశం నాడే ఇల్లు గూడు కడితే దాని సంగతి మళ్ళీ ఏంది? వాళ్ళ పేదోళ్ళు గారా? వాళ్ళకి మానవత్వం లేదా? మానవీయతం లేదా వాళ్ళకు? ఎవరైతే ఏడ్చి మా ఇల్లు కాపాడని చెప్పే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేసి పక్కకు తీసుకుపోయి ఇల్లు కూడా కొట్టారు, మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళు గారా? ఈరోజు కేవలము ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము, మీ రాజకీయ పబ్బం కోసము, లేకుంటే వాళ్ళతో భయపడవు. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వాళ్ళతో భయపడుతుంది కాబట్టే మీరు ఫాతిమా కాలేజ్ మీద మీరు యాక్షన్ తీసుకో. అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, తర్వాత తీసుకుంటా అన్నారు. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇవన్నీ తీసుకోరు. ఇప్పుడు మానవత్వం కోణం గుర్తొచ్చింది. మానవత్వం కోణం ఒకళ్ళకే ఉంటుందా? ఒక మధ్యస్థ పార్టీకి వాళ్ళ మీదనే ఉంటుందా? వేరే వాళ్ళ మీద ఉండదా? పేదవాళ్ళ మీద ఉండదా? కాంగ్రెస్ ప్రభుత్వం వలన ఈరోజు నష్టపోయేది ఈ రాష్ట్రంలో అంటే పేదవాళ్ళు. కాబట్టి పేదవాళ్ళకు న్యాయం చేయాలంటే ఈ హైడ్రా బీడ్రా అన్నీ కూడా హై డ్రామాలు అయిపోయినాయి. కేవలం పేదవాళ్ళని భయపెట్టడానికి, ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి మంచి ముడుపులు వచ్చేటట్టు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆలోచన హైడ్రా డిపార్ట్మెంట్ది ఆ స్కూల్ ఫాతిమా స్కూల్ పట్ల మేము ఖండిస్తాం. సెలెక్టివ్గా ఎందుకు మీరు ఇల్లు కూడా కొడుతున్నారు? సెలెక్టివ్గా ఎందుకు ఆపుతున్నారు? సో ఇది కూడా ఒక అధికారిగా వారు ఈ నిర్ణయం కానీ నేనేమనుకుంటున్నా అంటే ఇది అధికార నిర్ణయం కాకపోవచ్చు, ఇది పొలిటికల్ బాసెస్ నిర్ణయం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కానీ ఇది ఒక అధికారి నిర్ణయం కాదని చెప్పి భావిస్తాను. సల్కం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీని డెఫినెట్గా కూల్చాలి, ఎందుకంటే పేదల ఇల్లు కూల్చినది ఇప్పుడు మానవీయ కోణం అక్కడ కనిపించింది, ఇక్కడ ఏం కనిపించింది అంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.